ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనని కొద్ది రోజులుగా జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మధ్యప్రదేశ్కి చెందిన మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సైతం సీరియస్ గానే రియాక్ట్ అయింది. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి బాధితురాలికి అండగా నిలవడం జరిగింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటుంది. అతన్ని డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ను విడుదల చేసింది. మరోవైపు జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై యాంకర్ అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు. అనసూయ తన సోషల్ మీడియా స్టోరీలో ఈ వివాదంపై సుదీర్ఘ పోస్టు పెట్టారు. మహిళలకు సానుభూతి అవసరం లేదు. ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ చాలా దారుణమని ఆమె చెప్పుకొచ్చారు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే రియాక్ట్ కావాలని, బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పాలని అనసూయ చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలలో సానుభూతి అవసరం లేదని, ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని మహిళలకు హితవు పలికారు. మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు గాని అసౌకర్యమైన, అగౌరవకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలియగానే వాటిని వెంటనే ప్రతిఘటించాలని మహిళలకు అనసూయ సూచన ఇచ్చారు. మీకు అందరూ తోడుగా నిలబడతారనే విషయం మర్చిపోకూడదని ఆమె తెలిపింది. నేను బాధితురాలతో కొన్ని రోజులు పనిచేశాను. పుష్ప సెట్ లో 2-3 సార్లు చూశాను. కానీ ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆ అమ్మాయి తన ప్రతిభ కనబరచడంతో ఎలాంటి సందేహం లేదు. బాధితురాలకు మద్దతుగా నిలవడానికి, మాట్లాడడానికి ముందుంటాను. ఈ కేసులో అమ్మాయికి న్యాయం అందించాలి. మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు రాకూడదని, సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని ఆశిస్తున్నానని అనసూయ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. బాధితురాలికి అండగా నిలుస్తూ అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనని కొద్ది రోజులుగా జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మధ్యప్రదేశ్కి చెందిన మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సైతం సీరియస్ గానే రియాక్ట్ అయింది. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి బాధితురాలికి అండగా నిలవడం జరిగింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటుంది. అతన్ని డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ను విడుదల చేసింది. మరోవైపు జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై యాంకర్ అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు. అనసూయ తన సోషల్ మీడియా స్టోరీలో ఈ వివాదంపై సుదీర్ఘ పోస్టు పెట్టారు. మహిళలకు సానుభూతి అవసరం లేదు. ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ చాలా దారుణమని ఆమె చెప్పుకొచ్చారు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే రియాక్ట్ కావాలని, బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పాలని అనసూయ చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలలో సానుభూతి అవసరం లేదని, ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని మహిళలకు హితవు పలికారు. మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు గాని అసౌకర్యమైన, అగౌరవకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలియగానే వాటిని వెంటనే ప్రతిఘటించాలని
మహిళలకు అనసూయ సూచన ఇచ్చారు. మీకు అందరూ తోడుగా నిలబడతారనే విషయం మర్చిపోకూడదని ఆమె తెలిపింది. నేను బాధితురాలతో కొన్ని రోజులు పనిచేశాను. పుష్ప సెట్ లో 2-3 సార్లు చూశాను. కానీ ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆ అమ్మాయి తన ప్రతిభ కనబరచడంతో ఎలాంటి సందేహం లేదు. బాధితురాలకు మద్దతుగా నిలవడానికి, మాట్లాడడానికి ముందుంటాను. ఈ కేసులో అమ్మాయికి న్యాయం అందించాలి. మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు రాకూడదని, సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని ఆశిస్తున్నానని అనసూయ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. బాధితురాలికి అండగా నిలుస్తూ అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.